హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి ప్రశాంత్ అఫీషియల్. ఎటు పోయినావు అక్క, ఎటు పోయినరమ్మా, ఎటు పోయినావు అని అంటారేమో. నేనైతే ఎటు పోలేదు. అంటే కొంచెం పని ఉండి కొంచెం బిజీలో ఉండి నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయడానికి కానీ వీడియోస్ తీయటానికి కూడా నాకు టైం లేదు. మెయిన్ వచ్చేసి స్కూల్స్ ఉంటాయి. సమ్మర్ హాలిడేస్లో ఇక్కడైతే స్కూల్ లేకుండా అయితే ఉండదు. మా బాబు ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కొంచెం వాడిని గైడెన్స్ చేయాలి కాబట్టి అందుకనేసి వీడియోస్ అనేది తీయట్లేదు. సో ఎక్కడికి పోయినావు ఏంది అని చూపిస్తున్నారు అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ త్రిపురలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. ఇది వచ్చేసి ఉనాకోటి నేను వెళ్ళటం సెకండ్ టైము. ఫస్ట్ టైం అయితే నేను మా ఫ్యామిలీ అనేది వెళ్ళాము. అంటే నేను మా హస్బెండ్ మా బాబు వెళ్ళాము. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాను. నేను వీడియోస్ పెట్టాలన్నా ఇందులో చాలా లెంత్ అయిపోతుందని ప్రతిదీ కొంచెం ఫార్వర్డ్ చేసుకుంటూ స్పీడ్గా అనేది చూపిస్తున్నాను. ఏమనుకోవద్దు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వాటర్ ఎప్పుడు పడుతూనే ఉంటాయి అనేది శివుడు గురించి ఏదో స్టోరీ అయితే ఉంది. యాక్చువల్లీ స్టోరీ గురించి నాకు అంత క్లారిటీగా తెలీదు. సో కాబట్టి నేనైతే చెప్పడానికి అంత ధైర్యం చేయను. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవన్నీ నందులండి. ఉనాకోటి అంటే చాలామందికి తెలిసేది స్టెప్స్ అనమాట. ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం ఇవే ఉంటాయి మ్యాక్సిమం. ఆ పైన శివుడు ఉంటాడనమాట. శివుడు కోసం వెళ్ళి చూసుకోవాలి. శివుడు అనేది ఇక్కడికి రెస్ట్ తీసుకోవడానికి వచ్చాడు అనేది స్టోరీ అనమాట. సో అలాగా మేము ఉనాకోటి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, ఇవి కనిపిస్తున్నవి స్టెప్స్. ఇక్కడ ఇవన్నీ విగ్రహాలలాగా శిలల్లాగా అయిపోమని శివుడు అనేది శాపం అనేది ఇచ్చాడంట. అందుకని ఇవి రాతులు అవన్నీ ఇలా అయిపోయాయి. ఇంకా బాగుండేది, అన్నీ విరిగిపోయి ముక్కలుగా అలా పడిపోయాయి చూడండి. సో చాలా అంటే చాలా బాగుండిద్దండి. అలాగే ఇంకా పైకి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయో. అలాగే పైనకి ఎక్కుతున్నప్పుడు చాలా అలసట అనేది వస్తుంది. ఫస్ట్ టైం అయితే ఎవరైతే వెళ్తారో వాళ్ళు అసలు ఎక్కలేరండి. చాలా అంటే చాలా కష్టమైంది. నేను సెకండ్ టైం కాబట్టి అంత భయపడలేదు. కాకపోతే ఓకే వెళ్ళగలను అని అనిపించింది. ఫస్ట్ టైం అయితే నేను అస్సలు నాకు భయం వేసింది ఇంత పెద్ద స్టెప్స్ చూసి. వామ్మో ఏంటని చూడండి, నేను అప్పటికే అలసిపోయాను. అదే చెప్తున్నాను, నార్మల్ పీపుల్ అయితే ఎక్కగలరు కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళైతే ఎక్కలేరు. యాక్చువల్లీ ఇదంతా పైన అనమాట. చూడండి ఇక్కడ విగ్రహాలు శిలలైపోయి ఉన్నాయి. మనుషులే అంట వీళ్ళు శిలలైపోయారు అనేది మాత్రం ఇక్కడ స్టోరీ. సో ఇవి రాతి చేసిన బొమ్మలు అనమాట. ఆ శిలలు లోపల పెట్టారు. సో ఇక్కడ ఆంటీ కనిపిస్తుంది కదా, ఆ ఆంటీ వచ్చేసి మన తెలుగు అమ్మాయి వల్ల ఆంటీ గారి గురించి చూపించడానికి కోసమే మేము ఇక్కడికైతే వచ్చాము. ఇంకో దారి చూపించాను కదా, అటు ఇంకా లోపలికి వెళ్ళాలి. చెట్టు కింద బిలవపత్రం చెట్టు కింద అనమాట శివుడు అనే అతను ఉంటాడు. శివుడు భగవానుడు ఉంటాడు. సారీ అండి. సో ఇక్కడ పూజారితో పూజ అనేది చేయించుకుంటుంది. నేను ఒక యాపిల్ తీసుకెళ్ళి ఇచ్చానమాట ఆంటీకి. అక్కడ పెట్టేసి రండి ఆంటీ, మళ్ళీ మనకే తీసుకురండి, మనమే దేవుడి ప్రసాదంగా తిందాము అని చెప్పాను. సో అదే అక్కడ సమర్పించి మళ్ళీ తీసుకొని అనేది వస్తుంది. పూజారి అన్నీ అడుగుతున్నాడు ఆంటీని, నీ పేరేంటి అమ్మా, మీకు తెలుగు రాదా, హిందీ రాదా, తెలుగేనా, మీకు గోత్రం ఏంటి, అవన్నీ అడుగుతుంది. అన్నీ చెప్తుంది ఆంటీ. నవ్వుతున్నాడు. కొంచెం కూడా అర్థం కాదా నీకు అనేసి, లేదు నాకు అర్థం కాదా అని చెప్తుంది ఆంటీ తెలుగులో చెప్తుంది, ఆయనేమో హిందీలో చెప్తున్నాడు. రెండు అడుగుతున్నాడు. ఇవన్నమాట. ఇవి కూడా కొంచెం పూజ చేసుకుంటూ ఉంటారనమాట. సో అది అక్కడ కూడా అయిపోయింది. ఇంకా కొంచెం ముందు ఉంది. మేమైతే అటు వెళ్ళలేము కూడా, చాలా అలసిపోయాము అప్పటికే. చాలా ఎనర్జీగా ఉన్న వాళ్ళైతే ఈజీగా వెళ్ళొచ్చండి. అది మనకైతే ఏం కాదు. కాకపోతే వన్ ఆఫ్ ద విజిటెడ్ ఏరియా అంటే మాత్రం ఉనాకోటి. అందరూ చాలా ఎప్పుడు వెళ్ళినా కూడా అంటే పీపుల్ అనేది ఉంటారు ఇక్కడ కింద డౌన్ స్టెప్స్ అనమాట. చూడండి ఎలా ఉందో. సో స్టెప్స్ అన్నీ దిగుతున్నాము. ఇంకా వాళ్ళు ఫోన్ చేశారు, రండి లేట్ అయిపోతుంది, మళ్ళీ టీ గార్డెన్కి కూడా వెళ్ళాలి కదా అనేసి. అందుకనేది మేము కూడా ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. వచ్చేటప్పుడు ఈ మెట్ల మీద నుండే వచ్చామండి. అందుకనేసి నేను ఆంటీని అడుగుతున్నాను, ఆంటీ మనం అటు సైడ్ నుంచి వెళ్దామా అని. సో ఆంటీ అన్నారు, సరే అమ్మ చూద్దామా, అటు మెట్లు దిగగలను అనుకుంటే అటే వెళ్దాం, లేదంటే ఇటే వెళ్దాము అంటే, ఒకసారి రండి ఆంటీ చూద్దరు మీరు అని చెప్పి నేను ముందుగా అటైతే తీసుకెళ్ళాను. నేను మీకు ఆ రూట్ కూడా చూపిస్తాను, వెళ్దాం పదండి.
అటే సో నేను ఇక్కడ కనిపించడానికి నాకు వీడియో ఎవరు తీయడానికి లేదండి, అందుకని నేనే వీడియో తీసుకోవాలి, నేనే చూపించాలి కాబట్టి నేను మ్యాక్సిమం నన్ను తీసేసి ముందు వీడియోని మాత్రమే తీస్తున్నాను. సో ఇదే ఇంకోటి అనమాట, కిందకి వెళ్ళటానికి ఇంకో స్టెప్స్ వైపు అటు సైడ్ వెళ్ళాలన్నమాట. నేను స్టార్టింగ్లో మీకైతే చూపించాను పెద్ద స్టెప్స్, అవే అండి. ఇగో ఇవి కింద నుంచి చూపించాను కదా, వాటర్ పడుతున్న దగ్గర నుంచి, అక్కడి నుంచి అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు అక్కడ కింద అయితే ఉన్నారు, రమ్మని చెప్పారు. అందుకనేసి నేను అంటే ఇటు నుంచి దిగ్గలరా అని అడుగుతున్నాను, దిగుతానన్నారు. అక్కడి నుంచి అయిపోయాక మేము వెంటనే టీ గార్డెన్ అయితే వెళ్ళాము. ఇది ఎటు సైడో నాకు తెలియదు కానీ చాలా అయితే చాలా బాగుంది. వెళ్ళే ప్లేస్ అంతా కూడా సూపర్ అండి, అస్సలు మామూలు కాదండి. టీ గార్డెన్కి చూడడానికి ఏముందులే టీ తోటే కదా అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళాక ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే చుట్టూ గ్రీనరీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారైనా రావాల్సిందే. నెక్స్ట్ అదంతా అయిపోయాక మేము బంగ్లాదేశ్ బార్డర్ అని ఆంటీకి చూపించడానికి వెళ్ళామన్నమాట. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది కదా, అది చూపించడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ బార్డర్లో ఉండే ఫ్యామిలీస్ అంటే మన ఫౌజ్ వాళ్ళు కాదు, సో వీళ్ళు అనేది వేరే వాళ్ళు అనమాట, లోకల్ వాళ్ళు అనమాట. చూడండి లోకల్ వాళ్ళు ఎంత లాస్ట్లో ఉన్నారంటే వీళ్ళు. కాకపోతే వీళ్ళకి రేషన్ అయినా ఏదైనా సిటీకి దూరంగానే, అంటే ఇక్కడ ఉండేది ఏం పెద్ద సిటీ కాదు, అయినా కూడా వీళ్ళకి రేషన్ కావాలన్నా అవన్నీ చాలా కష్టం అండి. కాకపోతే వీళ్ళకి అలవాటు అయిపోయింది ఎలా ఉండాలి అనేది. మనం అయితే ఒక్క గంట కాదు కదా, ఒక అరగంట కూడా ఇలాంటి చోటుల్లో అయితే ఉండలేము. అదంతా టీ తోట అయిపోయినాక ఇంకా మాకు మేము మాట్లాడుకున్న గాడి అతనైతే ఇంకా టైం అయిపోయింది వెళ్ళాలంటే మేము కూడా రిటర్న్ అయిపోతున్నాము. అదే చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ డే ఇంకా మేము ఇంటికి వెళ్ళాక మీకు తెలిసిందే కదా, ఎవరైనా క్యాజువల్గా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోవాల్సిందే. మా బాబుని స్కూల్కి అయితే పంపించాలి. సండే అయితే మా బాబుకి అస్సలు రెస్ట్ లేదు. కాకపోతే నెక్స్ట్ డే స్కూల్ ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి మా హస్బెండ్కి చెప్తే వెళ్ళి వదిలిపెడతాను అన్నాడు. సో చెప్పాను, బాయ్ బాయ్ చెప్తున్నాడు. అలాగే మీకు కూడా బాయ్ బాయ్. ఈ మా ఛానల్ కనుక ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. విష్ యు ఆల్.